నమస్తే నేను సజ్జన వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దళారుల ప్రమేయం లేకుండా మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కలియుగ వైకుంఠం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచమంతా భక్తులున్న దివ్యక్షేత్రం. శ్రీనివాసుడు ఆపద మొక్కులవాడు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. అందుకే ఆ కలియుగ దైవం దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో సామాన్య భక్తులు వ్యయ ప్రయాసాలకు ఓరి ఏడ్చు కొండలెక్కి వస్తున్నా లేకున్నా రోడ్లపై పడిగాపులు కాస్తారు. కంపార్ట్మెంట్లలో గంటలకు గంటలు ఎదురు చూస్తారు. కిక్కిరిసిన క్యూ లైన్లను తోసుకుంటూ ఆనంద నిలయం ముందు దివ్య దర్శనానికి అడుగు పెడతారు. అరసెకనులో గర్భగుడి బయట క్యూ లైన్లో ఉన్న సామాన్య భక్తులకు సిబ్బందిలాగా అవతల పడేస్తుంటే అరసెకను ఆ వెంకటేశ్వరుడి దివ్య దర్శనం చేసుకుని అరమూడుపు కన్నులతో ఆలయం బయటకు చేరుతారు. తిరుపతిలో అడుగుపెట్టింది మొదలు మళ్లీ తిరుమలలో దర్శనం ముగించుకొని కొండ దిగే వరకు సామాన్య భక్తులకు ఎన్నో అవస్థలు. ప్రభుత్వాలు మారుతున్నా పాలక మండలాలు మారుతున్నా నిత్యం భక్తుడికి ఆ వెంకన్న దర్శనం అంటే కేవలం దైవ దర్శనం మాత్రమే కాదు, సమస్యలను ముందు దర్శించి వాటిని అధిగమించి ఆ తర్వాతి గాని శ్రీనివాసుడిని దర్శించుకోవడం సాధ్యం కాదు. భక్తుల రద్దీకి తగినంత ఉండవు. రోజు రోజుకి తిరుమలకు వచ్చే భక్తులు పెరుగుతూనే ఉన్నారు. కానీ కొండపై ఆ రద్దీని తట్టుకొని భక్తులకు సౌకర్యాలు కల్పించడం పెను సవాలే. విఐపి భక్తులకు ప్రత్యేకమైన కాటేజీలు వసూలుతున్నాయి. అయితే బ్రేక్ స్పెషల్ పేరుతో 2-3 గంటల్లోనే వెంకన్న దర్శనం పూర్తవుతోంది. సామాన్య భక్తులకు వసతి సముదాయాలు అంతంత మాత్రమే. కొండపై విఐపీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, వారి సేవలోనే టీటీడీ తరలిస్తోందని ఆరోపణలు పెరిగాయి. వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నా టీటీడీ మాత్రం ఉన్న కాటేజీలతోనే సర్దుబాటు చేస్తోంది. సామాన్య భక్తులకు కొత్త కాటేజీలు వసతి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలో తిరుమల నుంచి ప్రక్షాళన మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది. టీటీడీ ఈవోగా ఇటీవలి బాధ్యతలు స్వీకరించిన జై శ్యామలరావు దీనిపై దృష్టి సారించారు. దళారీలను ఎలా అరికట్టాలనే దానిపై తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. అక్రమాలు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వంలో టికెట్ల విషయంలో కానీ టెండర్ల విషయంలో కానీ టీటీడీలో అనేక కుంభకోణాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు కురిపించిన నేపథ్యంలో కూడా ఈ మధ్య కాలంలో కూడా జనసేనకు సంబంధించి కూడా కిరణ్ రాయల్, బీజేపీకి సంబంధించి భానుప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి కూడా పలు ఆరోపణలు చేస్తూ టీటీడీలో మరీ ఎన్నో అవినీతి కుంభకోణాలు జరిగాయి. టికెట్లకు సంబంధించి కూడా రూములకు సంబంధించి కూడా వాళ్ళు ప్రత్యేక ఆరోపణలు చేస్తున్నారు. మరోపక్క వందలాది రూములు, వందలాది దర్శనాల టికెట్లు కూడా వీళ్ళు కేటాయిస్తూ వీళ్ళు అమ్ముకున్నారని కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క టెండర్ల రూపంలో కూడా భారీ ఎత్తున కమిషన్లు తీసుకున్నారని చెప్పి కూడా గత ప్రభుత్వం ఈవో ధర్మారెడ్డికి సంబంధించి కూడా వీళ్ళు కుంభకోణం చేశారని చెప్పి కూడా తీవ్రంగా ఆరోపణలు చేశారు. మరోపక్క వీళ్ళందరూ కలిసి కూడా సిఐడికి ఒక వినతి పత్రం కూడా సమర్పించారు. దీని మీద పూర్తి విచారణ చేసి కూడా వీళ్ళని కఠినమైన శిక్ష విధించాలని చెప్పి టీటీడీలో కూడా ఎటువంటి అవినీతికి సంబంధించి కూడా చోటు చేసుకోకూడదు, స్వామివారికి సంబంధించి భక్తులకు సంబంధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా వీళ్ళు గత ప్రభుత్వాలు అక్రమాలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీటీడీలో కూడా దర్శనాల టికెట్లు అమ్ముకునే వాళ్ళని కానీ, రూములు అమ్ముకునే వాళ్ళని కానీ, లేకపోతే టికెట్లు అమ్ముకునే వాళ్ళని కానీ, లేకపోతే టెండర్ రూపంలో కూడా కమిషన్ తీసుకునే వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదిలిపెట్టకూడదని చెప్పి వాళ్ళు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోపక్క గత ప్రభుత్వంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి కూడా వేలాది కోట్లు కూడా దారి మళ్లించారని చెప్పి కూడా పదే ఆరోపణలు ఉన్నాయి. ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి కూడా ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఏ రూపంలో కూడా వీళ్ళు ఖర్చు పెట్టారు, ఏ టెంపుల్కి వీళ్ళు ఖర్చు పెట్టారని కూడా పదే కూడా వాళ్ళు
ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోపక్క మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కుంభకోణంలో కూడా ధర్మారెడ్డి పాత్ర ఏ విధంగా ఉందని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజాకు సంబంధించి కూడా, నారాయణ స్వామికి సంబంధించి కూడా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సంబంధించి కూడా పదే కూడా ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు వందలాది వేలాది టికెట్లు కూడా టీటీడీకి సంబంధించి కూడా తీసుకున్నారు. వీళ్ళు ఈ టికెట్లు కూడా అమ్ముకోవడం జరిగిందని కూడా పదే ఆరోపణలు కూడా నవీన్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ భానుప్రకాష్ రెడ్డి కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వీళ్ళు ఎందుకు వీళ్ళకి ఇన్ని టికెట్లు కేటాయించారు, టీటీడీకి సంబంధించి కూడా ఏ టికెట్లు కేటాయించారు, ఎంత మాత్రం వీళ్ళకి అప్రూవల్ చేశారని కూడా వెబ్సైట్లో పెట్టాలని చెప్పి టీటీడీని కూడా ఇప్పుడున్న భానుప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. టీటీడీకి సంబంధించి కూడా మనము ఎటువంటి దళారీలు కూడా దర్శనాలకు సంబంధించి కూడా అమ్ముకునే ప్రసక్తే లేదు. మరోపక్క టీటీడీ ఈఓ శ్యామలరావు సంబంధించి కూడా ఆయన గట్టిగా నిఘా పెట్టాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీటీడీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రక్షాళన చెప్పిన నేపథ్యంలో కూడా ఆయన కూడా శ్యామలరావు కూడా టీటీడీకి సంబంధించి కూడా ప్రక్షాళన అయితే మొదలుపెట్టారు. మరోపక్క దళారీ వ్యవస్థను కూడా ఆయన స్టాప్ చేశారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆయన వచ్చిన నేపథ్యంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే రూమ్ తీసుకుంటారో దాని మానిటరింగ్ సిస్టమ్ కూడా పటిష్టంగా దాన్ని టీటీడీని కూడా వాళ్ళు డెవలప్ చేయడం అమలు చేశారు. దాంతోపాటు మనం చూడొచ్చు, శ్యామలరావు గారు వచ్చిన తర్వాత ప్రతిదీ నిఘా పెట్టడం జరిగింది. దాదాపు లడ్డూల విషయంలో కానీ, లేకపోతే అన్నదానంలో నాణ్యత సంబంధించి కూడా ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి కూడా ఎటువంటి నాణ్యత రూపంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము భక్తులకు అందించే ప్రసాదాల్లో కూడా ఎటువంటి నాణ్యత కూడా తగ్గకూడదని చెప్పి ఆయన మరీ అధికారులు దృష్టికి తీసుకొని వచ్చి కూడా దాన్ని రిజాల్వ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరోపక్క శ్యామలరావు సంబంధించి కూడా మనం గట్టిగా నివేదిక అయితే తయారు చేస్తున్నారు. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రికి ఈ కుంభకోణాలకు సంబంధించి కానీ, టీటీడీలో జరుగుతున్న కొన్ని ఇంప్లిమెంటేషన్ సంబంధించి కానీ కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోతున్నది కూడా ఆయన త్వరలో ముఖ్యమంత్రికి ఒక నివేదిక రూపంలో కూడా ఆయన సమర్పించడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా మన సిఎస్ కూడా రావడం జరిగింది. ఆయనతో పాటు కూడా రివ్యూ మీటింగ్ జరిగి కూడా టీటీడీలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి గత ప్రభుత్వంలో అక్రమాలు ఏ విధంగా చేశారు, దీనికి ఏ విధంగా ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. మన కొత్త ఇంప్లిమెంటేషన్ కూడా టీటీడీకి సంబంధించి కూడా ఈయన వచ్చిన తర్వాత 4 వీక్స్లో ఏం చేశారని కూడా సిఎస్కి కూడా ఆయన నివేదించడం జరిగింది. మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. టీటీడీలో గత ప్రభుత్వం ధర్మారెడ్డి నేపథ్యంలో కూడా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్ని శ్రీవాణి టికెట్లు కేటాయించారు, దీనికి సంబంధించి ఎన్ని కోట్లు గవర్నమెంట్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఈ కుంభకోణంలో కూడా గవర్నమెంట్ బయటపెట్టాల్సిన అవసరం ఉంది. మరోపక్క సిఐడికి సంబంధించి కూడా దీని మీద పటిష్టంగా కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. నిధి నిర్ధారణ కమిటీ లాగా వీళ్ళు ఏర్పడి కూడా వీళ్ళు దాదాపు ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇదన్నీ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎవరైతే దీంట్లో ముద్దాయిలు ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో లేదన్నట్టు కూడా సిఐడి వర్గాలు కూడా చెప్తున్నాయి. మరోపక్క జనసేనకు సంబంధించి కూడా కిరణ్ రాయల్ గట్టిగా కూడా ముందు నుంచి పోరాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీటీడీకి సంబంధించి కూడా అవినీతి చేసే అధికారులు కానీ, అవినీతి చేసే ఎంప్లాయీస్ కానీ, అవినీతి చేసే ఎటువంటి భక్తులైనా సరే కూడా వదిలిపెట్టేది లేదని కూడా కిరణ్ రాయల్ మరీ చెప్తూ ఎప్పటికప్పుడు కూడా టీటీడీని మానిటర్ చేస్తూ కూడా ఆయన ధర్నాల రూపంలో కూడా ఆయన విజ్ఞప్తులు చేస్తున్నారు. మరో పక్క మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. టీటీడీలో ప్రక్షాళన అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎన్ని ప్రభుత్వాలు మారినా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు క్లియర్గా కూడా సీఎం గారు చెప్పాడు, ప్రక్షాళన నా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్టార్ట్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అధికారిని కూడా వదిలిపెట్టేది లేదని కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్రెస్ మీట్ కూడా ఆయన తిరుమలలోనే స్టార్ట్ చేసి కూడా ప్రక్షాళన అది టీటీడీలోనే జరుగుతుంది, నా ప్రాణం కాపాడింది వెంకటేశ్వర స్వామి, నేను ఆయనకు సంబంధించి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి తిరుమలలో చేయనీను, ఏ అధికారిని కూడా అవినీతి చేయనీను, ఏ భక్తుడికి కూడా ఎటువంటి సదుపాయాలు కూడా అందించే విధంగా కూడా ఆయన మరీ చెప్పారు. అన్నప్రసాదం కాడి నుంచి ప్రసాదాలకు సంబంధించి కూడా నాణ్యత రూపంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించేది లేదు. నిత్యం కూడా భక్తులకి అందుబాటులోనే టీటీడీ అధికారులు యంత్రాంగం కూడా పనిచేస్తుంది. ఎటువంటి శాతంలో కూడా అవినీతి ఆరోపణలు కూడా సహించే లేదని కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పిన నేపథ్యంలో కూడా మనం ఈ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎంటైర్ సినారియోలో ఎంతమాత్రం గత ప్రభుత్వం ధర్మారెడ్డి దీని మీద అవినీతి ఆరోపణలో ఎంతమాత్రం నిజం ఉంది, సో ఈయన ఎన్ని కోట్ల కుంభకోణం చేశారు, దీని వెనకాల ఎవరున్నారని కూడా మనం కొద్ది రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ మునుకుమార్తో మహేష్, తిరుమల నుంచి. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో భక్తులకు పారదర్శకంగా కేటాయించే విధంగా చర్యలకు దిగుతోంది. అందులో భాగంగా దళారులకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దళారులు బల్క్ బుకింగ్ పెద్ద ఎత్తున దర్శన టికెట్లతో పాటు వసతి గదులు పొందినట్లు గుర్తించింది టీటీడీ. దీంతో బల్క్ బుకింగ్ కింద పొందిన టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు టీటీడీ అధికారులు. ఫేస్ రికగ్నిషన్
ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో భక్తులు టికెట్లు పొందేలా మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఆధార్ అనుసంధానానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తోందట టీటీడీ. అంటే టీటీడీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే మొత్తం దళారీ వ్యవస్థకే ఫుల్ స్టాప్ పెట్టేలా అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో భక్తులకు పారదర్శకంగా కేటాయించే విధంగా చర్యలకు దిగుతోంది. అందులో భాగంగా దళారులకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దళారులు బల్క్ బుకింగ్, పెద్ద ఎత్తున దర్శన టికెట్లతో పాటు వసతి గదులు పొందినట్లు గుర్తించింది టీటీడీ. దీంతో బల్క్ బుకింగ్ కింద పొందిన టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు టీటీడీ అధికారులు. ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో భక్తులు టికెట్లు పొందేలా మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఆధార్ అనుసంధానానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తోందట టీటీడీ. అంటే టీటీడీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే మొత్తం దళారీ వ్యవస్థకే ఫుల్ స్టాప్ పెట్టేలా ఉంటుంది. భక్తులకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ గుర్తించింది. గత ఏడాది కాలంగా ఆన్లైన్లో తదితర సేవల బుకింగ్లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది. ఇందులో ఒకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలు తేలింది. ఈ ఏడాది తిరుమలలో కరెంటు బుకింగ్లో ఒకే మొబైల్ నంబర్తో 110 గదులు, 124 బుకింగ్ సంబంధించి 12కు పైగా గదులు పొందినట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. అదేవిధంగా ఆన్లైన్ బుకింగ్లు ఒకే మొబైల్ నంబర్ను ఉపయోగించి 807 వసతి బుకింగ్లు, ఒకే ఈమెయిల్ ఐడీని ఉపయోగించి 926 వసతి బుకింగ్లు చేసినట్లు తేలింది. ఒకే మొబైల్ నంబర్ని ఉపయోగించి ఒక సంవత్సరంలో 1279 డీప్ రిజిస్ట్రేషన్లు, ఒకే మొబైల్ ఐడీని ఉపయోగించి ఒక సంవత్సరంలో 48 డీప్ రిజిస్ట్రేషన్లు, ఒకే ఐడి ప్రూఫ్ని ఉపయోగించి 14 ఎస్ఎస్డి సర్వదర్శనంలో టోకెన్లు పొందినట్లు టీటీడీ విచారణలో గుర్తించారు. గత ప్రభుత్వం హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలకు సిద్ధమవుతోంది. టీటీడీ గదుల విషయంలో అక్రమాలకు పాల్పడిన దళారుల భరతం పట్టేందుకు సిద్ధమైంది. 2019 నుంచి ఇప్పటి వరకు దళారుల అక్రమాలపై 279 కేసులు నమోదయ్యాయి. అలాగే నకిలీ ఆధార్తో గదులు, సేవా టికెట్లు పొందిన 589 మంది గుర్తించి వీరిలో 208 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 381 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. గదుల బుకింగ్ సమయంలో నిందితులు సమర్పించిన నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా వారిని పట్టుకునే మరి పనిలో పడ్డారు. నిజమైన యాత్రికులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవను నేరుగా పొందేలా టీటీడీ కార్యాచరణను రూపొందిస్తోంది. దళారుల ఫేక్ మొబైల్, మెయిల్ ఐడీ ప్రూఫ్లను ఉపయోగించి చేసిన బుకింగ్లపై కఠినమైన ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతోందని వెల్లడించారు. తిరుమల నడక మార్గాల్లో భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఏపీ ఫారెస్ట్, టీటీడీ ఫారెస్ట్, ఇంజనీరింగ్, సెక్యూరిటీ విభాగాలతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ టీం చేసిన ప్రతిపాదనలపై ఫారెస్ట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కొండకు చేరే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. అలాగే కాలినడకన మార్గాల్లో నిర్దేశించిన సమయాల్లోనే భక్తులు తిరుమలకు చేరుకునేలా మార్పులు చేయాలని అధికారులు ఈవో దృష్టికి తీసుకొచ్చారు. కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాలి. అక్కడ పలు ప్రాంతాలకు చెందిన భక్తులుంటారు. పెరుగన్నం, పులిహోర, సాంబార్ రైస్ ఇలా ప్రసాదాలను కంపార్ట్మెంట్లలో భక్తుల ఆకలి తీర్చేందుకు టీటీడీ అందిస్తుంది. వీటి బాధ్యత విషయంలో భక్తుల నుంచి రకరకాల కంప్లైంట్స్ అందుతున్నాయి. అయితే నీటి అన్నదాన సంత్రంలో అన్నప్రసాదం క్వాలిటీపైన రకరకాల విమర్శలున్నాయి. దర్శనానంతరం శ్రీవారి దివ్య ప్రసాదంగా లడ్డును భక్తులకు అందిస్తారు. వీటి తయారీ, నాణ్యత, లడ్డు సైజుపై కూడా ఫిర్యాదులు ఈ మధ్య కాలంలో పెరిగాయి. ఒకప్పుడు లడ్డు వారం రోజులు నిల్వ ఉన్న ఎలాంటి దుర్వాసన వచ్చేది కాదు. కానీ అందులో వాడే సరుకుల క్వాలిటీ లోపం కారణంగా 2 రోజులకే లడ్డు ప్రసాదం
చేడుపోతుందని కంప్లైంట్స్ వ్యక్తమవుతున్నాయి. వీటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేది భక్తుల ఆవేదన.